ఇక్కడ కనిపిస్తున్న దేవాలయ రాజగోపురం ఎత్తు 95 అడుగులు 7 అంతస్తులు ఉంటుంది. రాజగోపురం పైన 7 బంగారు కలశాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణంలో రాతి నిర్మాణంతో చెక్కిన రాతి స్తంభాలు, గోడలు మరియు శిల్పకళ ముఖ్యమైన భాగాలుగా కనిపిస్తాయి. అద్భుతమైన శిల్పకళా సౌందర్యం ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని వందల టన్నుల బరువు ఉన్న రాజగోపురాన్ని శిల్పాలు మోస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ కట్టడాలు ద్రావిడ దేవాలయ నిర్మాణ సంప్రదాయానికి చెందినవి. పల్లవులు, చోళులు, పాండ్యుల పాలనను చూసిన ప్రాచీన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 7వ శతాబ్దంలో పల్లవ పాలకులు ఇక్కడ శ్రీ రంగనాథస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు అధికారిక జిల్లా చరిత్ర పేర్కొంటోంది. 12వ శతాబ్దం నెల్లూరు ప్రాంతం చోళుల పాలనలోకి వచ్చింది. శ్రీ రాజేంద్ర ఉభయ కులోత్తుంగ చోళుడు ఈ ప్రాంతాన్ని పాలించిన సమయంలో తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించినట్లు చారిత్రక సమాచారం చెబుతోంది. ఆయన కాలంలో ఆలయ నిర్మాణం మరింత అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా గర్భగృహం, మండపం వంటి నిర్మాణాలకు ఆయన సహకరించినట్లు అధికారిక సమాచారం పేర్కొంటోంది. 13వ శతాబ్దంలో ఈ ప్రాంతంపై పాండ్యుల ప్రభావం జటావర్మ సుందర పాండ్యుడు మనుమ సిద్ధిపై విజయం సాధించిన అనంతరం తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించినట్లు చారిత్రక సమాచారం చెబుతోంది. స్వామివారి పట్ల భక్తితో ఆలయానికి భూములు, మాన్యాలు, ఇతర కానుకలు సమర్పించినట్లు అధికారిక చరిత్ర పేర్కొంటోంది. 1849 ఈ సంవత్సరంలో శ్రీ ఎర్రగుడిపాటి వెంకటాచలం పంతులు ఆలయ తూర్పు వైపున అద్భుతమైన సుమారు 95 అడుగుల ఎత్తైన 7 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించారు. అలాగే రంగనాయకి అమ్మవారి ఆలయం, చిత్రకూట భవనం వంటి నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయనతో సంబంధం కలిగి ఉన్నట్లు అధికారిక సమాచారం పేర్కొంటోంది. ఆదిశేషునిపై శయనిస్తున్న శ్రీ మహావిష్ణువు రూపమైన రంగనాథస్వామి సన్నిధి పడమర దిశగా ఉండటం కూడా ఆలయ ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ దేవాలయం నెల్లూరు మెయిన్ రైల్వే స్టేషన్ కి 600 మీటర్ల దూరంలో ఉంటుంది. స్వామివారితో పాటు శ్రీ రంగనాయకి అమ్మవారు కూడా ఇక్కడ కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. పెన్నా నది తీరంలో శయనిస్తున్న శ్రీ రంగనాథుడి దివ్య రూపాన్ని దర్శించుకుంటూ శ్రీ రంగనాథ స్వామి వారికి జై, శ్రీ రంగనాయకి అమ్మవారికి జై, గోవింద గోవింద గోవింద.